భవమండే నింపుల వర్షమొచ్చిన జనగణమన అంటూనే బిడ్డల కుంకుమ చెరిపేస్తే దేశం కొరకు గెలిచి ఆపరేషన్ సింధూరం భరతమాత కోసం యుద్ధమై కన్నెర్ర చేసింది సోవియట్ రష్యా సింగు ప్రేరణ దేవతని బోలో బియా ఇండియన్స్ మరణాయుధాలు ఎన్నెన్నైనా స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రకాశం జిల్లాలో ఘనంగా జరుపుకుంటున్నాము. చాలా కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ రోజు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మ్యారథాన్ వాక్ అనేది పెట్టారు. సో ట్రై కలర్ ఫ్లాగ్ ని ఒక మ్యారథాన్ వాక్ ఇక్కడ స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా ఏంటంటే ప్రజలందరికీ కూడా దేశభక్తిని తెలియజేయడం ఒకటి, తర్వాత ఎవరైతే మనకి ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో పాటు ఈ పొసెషన్ చేయడం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ని కూడా వీళ్ళందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ కాలేజ్ పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక మ్యారథాన్ వాక్ పెట్టారు. సో ఇది చాలా అభినందనీయం. ప్రతి కాలేజ్ కూడా ఇట్లా మనం చేసి ఎస్పెషలీ యూత్లో పేట్రియాటిజం పెంచాలనేది గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా ఈ కాలేజ్ చేసినందుకు వారిని అభినందిస్తూ సో ఈ పొజిషన్ని కంటిన్యూ చేస్తున్నాము. రేపు జరగబోతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి
అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 3000 విద్యార్థులతో పెద్ద జెండాని కూడా తీసుకొచ్చి ఆ జాతీయ సమైక్యతా భావంతో అందరికి కూడా తెలిపే విధంగా కూడా స్వాతంత్రం వచ్చిందని అంటే అందరు కష్టాలు పడితేనే వచ్చింది. దాదాపు 80 సంవత్సరాల్లో మనం చూస్తున్న అభివృద్ధి అనేది స్వాతంత్రం రాకమున్నప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు ఏమన్నది అనేది కూడా ఆంధ్రప్రదేశ్కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా మనం ఎంతో కూడా అభివృద్ధి కూడా ఎందుకో సాధించుకుపోతున్నాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల వారిని కూడా దగ్గరికి తెచ్చుకుంటూ ప్రభుత్వాలు కూడా నడుపుతున్న తీరు చూస్తున్నాం. అందుకే మనం హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనేది ఒక సంతోషంగా రేపు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో నలుమూలల్లో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఇండిపెండెన్స్ వేడుకలు కూడా ఘనంగా కూడా జరగబోతున్నాం. ఈరోజు 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఈ స్వాతంత్రం ఎలా వచ్చింది, మన దేశభక్తి గురించి మేమందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఒక 1500 మంది స్టూడెంట్స్ తోటి ఒక 1000 అడుగుల పెద్ద ఫ్లాగ్ తోటి మేమందరినీ కలెక్టర్ ఆఫీస్ నుంచి మినీ స్టేడియం వరకు మేము ఒక ర్యాలీగా రావడం జరిగింది. సో దీనిలో అందరూ కలెక్టర్ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, అలాగే లోకల్ నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో సహకరించి ఈ ప్రోగ్రామ్ని చాలా సజావుగా తీసుకెళ్తున్నారు. సో మనందరం తెలుసుకోవాల్సిందంటే స్వాతంత్రంలో అందరికీ ఉంది. మనందరం కూడా ఫ్రెండ్లీగా ముందుకు పోతుంటే ఇంకా ఎంతో మన భావితరాలకి మనం ఒక మంచి బాట వేసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇలా మేము ఇది ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాము. సో ఈ ఫ్లాగ్ తోటి ఒక మారథాన్ లాగా ఒక 1000 అడుగుల ఫ్లాగ్ తోటి మేము ఒక 3 అవర్స్ పాటు మేము ర్యాలీలో పాల్గొని, అలాగే ఎంతోమంది విద్యార్థులు మాతో పాటు చాలామంది స్కూల్స్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఒకసారి మా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.